హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో ఎండు కొబ్బరి రొయ్యల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక పావు కిలో రొయ్యలను పొట్టు తీసి కాస్త పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. పావు కిలో రొయ్యల కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత అందులో రుచికి సరిపడిన ఉప్పు, పసుపు కొంచెం, కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. మసాలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పౌడర్ను ప్రిపేర్ చేసుకుందామండి. ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా పౌడర్లా మిక్సీ చేసుకోవాలండి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పౌడర్ 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 3-4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఈ కోకోనట్ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.